నీ సపోర్ట్, నీ కష్టం ఎక్కడికి పోదు బ్రో. ఇప్పటివరకు అందరూ జై జానక నాయక రాక్షసుడు మాట్లాడుకుంటారు. ఆ రెండు కలిపితే ఎలా వచ్చిందో ఈ సినిమాతో అంత రెవెన్యూ రావాలని కోరుకుంటున్నాను. ఇలాగే మనం ముందు కలిసి కూడా చాలా సినిమాలు చేయాలి కోరుకుంటున్నాను బ్రో. లవ్ యూ. నీ కష్టమే కనపడుతుంది బ్రో. మార్నింగ్ షో అయిపోయిన తర్వాత మాట్లాడుకుంటారు బెల్లకొండ సాయిలో ఎలాంటి పర్ఫార్మర్ ఉన్నాడు ఏంటి అన్నది. థ్యాంక్ యూ బ్రో. ఎస్, మా కూల్గా నారా రోహిత్ గారు చాలా చాలా స్మైల్తోనే అలా చాలా ప్రశాంతంగా ఉంటారు. మా నారా వారి అబ్బాయి నారా లోకేష్ గారు, ఆయన ఇచ్చిన సపోర్ట్ ఇచ్చిన మామూలు కాదండి. చాలా విషయాలు నన్ను చాలా సపోర్ట్ చేశారు. ఆయన ఎంత కూల్గా కామ్గా ఉంటారో ఈ సినిమాలో క్యారెక్టర్ దానికి వైట్ కాంట్రాస్ట్ ఉంటుంది. ఇప్పటి వరకు చూడని రోహిత్ గారిని మీరు ఆన్ స్క్రీన్ చూస్తారు. నేను ఎక్కువ చెప్పడం కదా, మార్నింగ్ షో చూసినట్టు మీరే చెప్తారు. ట్రైలర్లో చూశారు కదా, దేవుడు మాన్యం మీద ఎవడన్నా కన్నేస్తే గుడి ధ్వజస్తంభానికి ఆలాడదీస్తాను, ఇలాంటి పవర్ఫుల్ డైలాగులు చాలా ఉంటాయి. నారా రోహిత్ గారిని ఒక కొత్త అవతారంలో చూడబోతున్నారు. లవ్ యూ సార్. మీతో ఎన్ని సినిమాలు పనిచేసినా ఇలాగే కూల్గా ఉంటారు, అలాగే డైరెక్టర్లు సపోర్ట్ చేస్తూ ఉంటారు. ఎంతో మంచి కంటెంట్లతో చాలా మంచి సినిమాలు చేశారు. ఇంత మంచి కంటెంట్ సినిమా కూడా మీరు యాడ్ అయినందుకు చాలా థ్యాంక్స్ సార్. మనోజ్ అన్న, లవ్ యూ అన్న. అంటే నీ గురించి నేను కొన్ని మాటలు కొంచెం ఎమోషనల్ అయిపోతాను, ఎందుకంటే అంత కనెక్ట్ అయిపోయావు సినిమాతో. గజపతి వర్మ ఎలా ఉంటాడు అన్నది మే 30 తారీఖు థియేటర్లో చూస్తారు. ఇప్పటి వరకు ఆయన తగ్గడమే చూశారు. ఇక్కడి నుంచి ఆయన నెగ్గడం చూస్తే ఎలా ఉంటుందో మే 30 తారీఖు ఆన్ స్క్రీన్లో అందరికీ తెలుస్తుంది. ఎవరికైతే బాగా తెలియలో వాళ్ళకి బాగా కనెక్ట్ అవుతుంది కూడా. ఇప్పటి వరకు మనోజ్ గారిని చాలా డైరెక్టర్లు చాలా తక్కువ వరకు వాడుకున్నారని నా ఒక నమ్మకం. ఎందుకంటే ఒక 10 ఏళ్ళు గ్యాప్ ఇచ్చారు. ఇక్కడి నుంచి ఎవరు గ్యాప్ ఇవ్వద్దన్నా. అలాగే రోహిత్ గారు, సార్ మీరు కూడా గ్యాప్ ఇవ్వకుండా సినిమాలు చేయండి. మా సాయి గారు గ్యాప్ ఇచ్చినా కానీ వరుసగా 4 సినిమాలు పెట్టేసి మొత్తాన్ని ఆ ఫిల్ చేశారు బ్రో. నువ్వు సంవత్సరానికి 3 సినిమాలు చేయాలి బ్రో. ఇండస్ట్రీలో ఫుల్గా ఉండాలి. ఈ సినిమా తర్వాత మనోజ్ గారు నాకు తెలిసి ఏ ఒక్క రోజు కూడా ఖాళీగా ఉండరని నేను గర్వంగా చెప్తున్నాను. చాలామంది డైరెక్టర్లు కనుక అరే మనం ఇంతకాలం మన మంచు మనోజ్ని మర్చిపోయాంరా, ఇంత మంచి యాక్టర్ మనం మర్చిపోయాం ఆయన డెఫినెట్గా అందరికి గుర్తు వస్తుంది. నెక్స్ట్ మంచి క్యారెక్టర్ రాస్తారు. లవ్ యూ అన్న, మీరు ఇచ్చిన సపోర్ట్ అసలు నేను మర్చిపోలేను అసలుకి. అంటే ముగ్గురు ఎంత సపోర్ట్ చేశారండి నాకు అసలుకి. నేను ఫస్ట్ మనం చెప్పుకోవాలంటే కొంచెం భయపడ్డా ఎలా ఉంటుందో ఏంటో అని. కానీ ముగ్గురు అల్లరితో నేను కొంచెం అలా భయపడ్డాను తప్ప అసలు ఏ రోజు నాకు ఇబ్బంది లేకుండా నాకు చాలా ప్రశాంతంగా సపోర్ట్ చేసిన సాయి బ్రోకి, రోహిత్ గారికి, మనోజ్ అన్నకి వన్స్ అగైన్ థ్యాంక్ యూ అన్న. ఇంకేమైనా మర్చిపోయి ఉంటే కనుక క్షమించండి టోటల్ కాస్ట్ అండ్ క్రూ అందరికీ. అలాగే మా ఆర్ట్ డైరెక్టర్ రాజు విజయ్, తన గురించి మర్చిపోతూ ఉంటాను ఎప్పుడు. అలాగే మా మ్యూజిక్ టీం ఆనంద్, శ్రీకర్ అండ్ జాయ్, అండ్ మా మ్యూజిక్ టీంలో కొత్తగా అయిన షణ్ముఖ్ భరద్వాజ్కి కూడా నా స్పెషల్ థ్యాంక్స్ తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే నా టార్చర్ అంతా అనుభవించి డే అండ్ నైట్లు నాతో పాటు ఆర్ఆర్ చేసినందుకు థ్యాంక్ యూ బ్రోస్. మిమ్మల్ని ఎప్పటికీ మర్చిపోలేను. మే 30 థియేటర్లోకి వద్దాం, బ్లాక్ బాస్టర్ వైపుతో బయటకు వద్దాం. థ్యాంక్ యూ సో మచ్ విజయ్ కనకమేళ్ళ గారు. ఫైనల్ అండి, అరే సారీ అండి అందరినీ చెప్పాను కానీ మా టీంని మర్చిపోయాను. యాక్చువల్లీ నేను